కాలం వస్తే ఇలాంటి మాటలే మాట్లాడతారు. కానీ పోయినా కూడా మారలేదుగా. గొడ్డలి రుచి చూపించిన వాళ్ళు, ఆల్రెడీ గొడ్డలి రుచి చూపించిన వాళ్ళు వీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గొడ్డలి రుచి చూపించినట్టు వీళ్ళు ఆ రుచి వద్దు, ఆ రాక్షస రాజ్యం వద్దు, మాకు రామరాజ్యం కావాలని చెప్పి ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. కేవలం చూపుడు వేలతో జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యాన్ని 2024లో ఓటు అనే ఆయుధంతో పూర్తిగా సర్వనాశనం చేశారు. ఇంకా బుద్ధి రాలేదు ఆయనకి, ఇంకా బుద్ధి రాలేదు. 11 స్థానాలకి వైనాట్ 175 అంటే కేవలం 11 స్థానాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పరిమితం చేస్తే ఇంకా బుద్ధి లేకుండా వాళ్ళ నాయకులు ఆయన ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మాట్లాడతారు. అసలు ఈయనే కదా మొదట మాట్లాడింది. దీనికి నాంది ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. జాతరలో వాడు బుద్ధి లేనివాడు ఒక ఫ్లెక్స్ పెడితే పిలిచి మందలించకుండా ఇది ప్రెస్ మీట్లో మళ్ళా దాన్ని సాగదీస్తూ మాట్లాడడం ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరంటేనే రాక్షస రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తొస్తుంది. కాబట్టి మీరు కానీ మీ మంది మార్బలం కానీ ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం మానుకోండి. చీకట్లో నిన్న చీకట్లో అంట, కన్ను కొడితే చీకట్లో లేపేస్తారంట. ఏందయ్యా లేపేసేది? మీరు అధికారంలోకి వస్తే ప్రజలు చంపడానికి వస్తారా నాని? మీరు ప్రజలు ఇస్తే ప్రత్యర్థుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు చంపేదానికి వస్తారా? మీరు అధికారం ఇస్తే ప్రజలు పాలించేదానికి ఇస్తారయ్యా, మంచి ప్రభుత్వం ఇచ్చేదానికి వస్తారయ్యా, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాందంగా చేసేదానికి ఇస్తారయ్యా, ఇట్లా నరుక్కునేదానికి చీకట్లో లేపేయాలంట, పొద్దున్నే వెళ్ళి అమాయకత్వం ఏం తెలియనట్టు పరామర్శించాలంట, పలకరించాలంట. ఆల్రెడీ గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చాలనుకున్న వాళ్ళ కథ అందరికీ తెలుసు కదన్నా. సొంత ఇంట్లో చెల్లి తల్లి కన్విన్స్ కాలేదే ఈ 5 సంవత్సరాలు నువ్వు చేసినట్టు అరాచకానికి. నీ సొంత ఇంట్లో మీ తల్లిగారు చెల్లి గారు కన్విన్స్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కన్విన్స్ అవుతారనుకుంటున్నారు? మీరు ఈరోజు రాసి పెట్టుకోండి వెంకటకృష్ణ, జగన్మోహన్ రెడ్డి అనే నేను జీవితంలో వేదిక మీద ఎక్కి ప్రమాణం చేసే రోజులు రానే రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో. అసలు పులివెందుల నుంచి చావు తప్పి ఏదో బయటపడ్డాడు. రాబో రోజుల్లో ఇదే విధంగా ఆయన కానీ వాళ్ళ మంది మార్పులు కానీ మాట్లాడితే ఆ ఒకటిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, చాలా తెలివైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మీకు రాబో రోజుల్లో భారీ బహుమతి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాగైనా వ్యవహరిస్తుంటే. అంటే అరాచకం ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, ఇలా ఆందోళన ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, ముఖ్యంగా గంజాయి ప్రదేశ్గా మార్చినట్టు మీరు మీ దగ్గర నుంచి ఇంక దానికన్నా ఏమొస్తుంది? మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయనేమో ముఖ్యమంత్రిగా ఉన్నాడు 5 సంవత్సరాలు. మాజీ మంత్రి ఈయన నాని గారు ఏం మాట్లాడతాడయ్యా? కార్యకర్తను పిలిచి బాగా కష్టపడండి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయండి, తద్వారా ఓట్లు తీసుకుందామని చెప్పి చెప్పాల్సింది పోయి మీరు అట్ట చేయండి ఇట్ట చేయండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టి ఇప్పటికే మిమ్మల్ని నమ్మి ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో ఉన్నారు.